ఇప్పుడు సీజన్ మొదలవుతుంది, వర్షాకాలం ఆషాఢ మాసం వచ్చేసింది. ఇంకా వర్షాలు మొదలైపోతే వర్షాలు మొదలవడంతో పంట పొలాలు మిగతా పనులన్నీ బిజీ అవుతాయి. కానీ దాంతోపాటు మామూలుగా రోగాలు కూడా మొదలవుతుంటాయి. ఎటువంటి రోగాలు ఎక్కువగా వస్తుంటాయి? వర్షాకాలం వల్ల వచ్చే రోగాలలో ఫస్ట్ థింగ్ జలుబు ఒకటి, జ్వరాలు ఒకటి, వైరల్ ఫీవర్స్ ఒకటి, దగ్గు ఒకటి, ఇవి ఎక్కువగా మనం చూస్తూ ఉంటాం. దీనికి మనం చేయాల్సింది ఏంటి? ప్రతిసారి జలుబు వచ్చినప్పుడు డాక్టర్ దగ్గర పరిగెట్టడమైనా, లేకుంటే సీజన్ మొదల్లోనే మనం రాకుండా ఏమైనా జాగ్రత్తలు తీసుకోవచ్చు. బెటర్ ఏంటంటే హోమియోపతి ట్రీట్మెంట్ ద్వారా సీజన్ మొదలవకుండానే మనం ప్రికాషన్ తీసుకున్నట్లయితే వీటితో పోరాడడానికి సమర్థమైన ఒక ఇమ్యూనిటీని హోమియోపతి ట్రీట్మెంట్ అందిస్తుంది. అంటే వాళ్ళకి జలుబే రాకుండా ఉంటుందా, దగ్గే రాకుండా ఉంటుందా, తుమ్ములే రాకుండా ఉంటాయంటే అలా కాదు. వస్తాయి. ఒకరోజు జలుబు వచ్చి మార్నింగ్ వచ్చి నైట్కి వెళ్ళిపోతుంది. దగ్గు వస్తే ఒక 2 రోజుల్లో క్లియర్ అయిపోతుంది. అంటే మీరు మందులు వాడినా వాడకపోయినా శరీరం తనంతట తాను ఇమ్యూన్ సిస్టమ్ని యాక్టివేట్ చేసుకొని వాటిని బయటకు తీసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో ఇంత బెటర్గా ఉందో చూడండి. హోమియోపతి ట్రీట్మెంట్ తీసుకున్నావా, మనకి ఇమ్యూనిటీ సిస్టమ్ పెరిగిందా, ఆటోమేటిక్గా మీ ఎలర్జీస్ అన్ని తట్టుకోగలుగుతారు. సో అనవసరమైన మెడిసిన్స్ వాడుకోవటం, లేకపోతే దానివల్ల ఒక సుస్థిలాగా అయిపోయి మనం ఏ ఆఫీస్కి వెళ్ళకుండా ఇంట్లోనే కూర్చొని ఉండటం, ఇది ఒక రోజు 2 రోజులకు బాగానే ఉంటుంది. కానీ కంటిన్యూగా రిపీట్ అవుతుంటే మాత్రం చాలా బాధాకరం. ఎస్పెషల్లీ చిన్నపిల్లలు మనం చూస్తుంటే వాళ్ళ బాధ నరక